అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 54 హాస్ని ఫైటింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే మహేశ్వర్కి బుద్ధి చెప్పిన హాస్ని వైపు ప్రేమగా చూస్తున్న విరాట్తో అక్కడ ఉన్నది మన మేడమేనా సార్ అని డౌట్గా అడిగాడు దాస్. ఆ మాటకి నవ్వుతూ వెళ్ళి అడుక్కో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాట్. ఆమె రియాక్షన్ ఇమాజిన్ చేసుకున్న దాస్ ఉలిక్కి పడుతూ బాబోయ్, మేడంను అడిగి మరీ తన్నులు తినడం అవసరమా? అసలే తాను ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలియదు, రిస్క్ ఎందుకు అనుకుంటూ అక్కడి నుండి బయటకు పరుగులు తీస్తాడు దాస్. ఇది ఇలా ఉండగా హాస్ని వెంట క్యాబిన్లోకి వెళ్ళిన కీర్తి ఆమె వైపు అయోమయంగా చూస్తూ బేబీ, నీకు దయ్యం ఏమైనా పట్టిందా అని డౌట్గా అడిగింది. అదేం లేదే, ఎందుకలా అడిగావు అని ఆశ్చర్యంగా చూస్తున్న హాస్నితో మీ పిన్నిని ఓ రేంజ్లో దుమ్ము దులిపావు కదా, అందుకే అనుమానం వచ్చింది అని నవ్వింది కీర్తి. బేబీ, మీరు రావడానికి ముందే విరాట్ గారి మనుషులు వచ్చి ఆఫీస్లో మహేశ్వర్ గారికి సంబంధించిన మనుషులతో పాటు చెత్తను కూడా బయటపడేశారు. ఆమె రాకుండా గెంటించేశారు. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చి నీ చేతిలో బలైపోయింది అని జరిగిన విషయం చెప్పింది కీర్తి. హో, ఇంత జరిగిందా? పోనీలే, కొన్నేళ్ళు దాన్ని బెడదా ఉంటుంది. అయినా ఏదో చేస్తానని ప్రగల్భాలు పలికింది కదా, చూద్దాం ఏం చేస్తుందో. అది సరే కానీ ఈరోజు నా షెడ్యూల్ ఏంటి అని కీర్తిని అడిగింది హాస్ని. ఇంకో గంటలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మీటింగ్ ఉంది అని చెప్పింది కీర్తి. సరే, కాన్ఫరెన్స్ రూమ్ రెడీ అయ్యాక చెప్పు అంటూ మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంది హాస్ని. కాసేపటికి తిరిగి వచ్చి ఇంకా రాలేదేంటి బేబీ, అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అంటున్న కీర్తి వైపు చూసి నవ్వుతూ కంగారెందుకు బేబీ, వెళ్దాంలే, ఇంకొక 5 రౌండ్స్ ఉన్నాయి అంటూ ఆమెను అక్కడే నిలబెట్టి పూర్తిగా గేమ్ కంప్లీట్ చేసి నిదానంగా పైకి లేచి కీర్తితో కలిసి కాన్ఫరెన్స్ రూమ్లోకి నడిచింది హాస్ని. లోపలికి ఎంటర్ అయిన హాస్నిని చూసి వావ్, కంపెనీ ఓనర్ ఎంత యంగ్గా ఉందో, ఇంత చిన్న వయసులో ఈ పొజిషన్కి వచ్చిందంటే చాలా గ్రేట్ అని కొంతమంది కామెంట్స్ చేశారు. కానీ అక్కడున్న కొంతమంది పొద్దున జరిగిన సంఘటన చూసి ఉండటంతో హాస్నిని చూస్తే ఏమీ అనిపించటం లేదు. కానీ ఆమె వెనుకనున్న విరాట్ అంటే తెలియని భయం చోటు చేసుకుంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మనకు తెలియదు, కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని ఎవరికి వారే మనసులో అనుకున్నారు. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఫార్మల్గా విష్ చేస్తూ సీట్లో కూర్చున్న హాస్ని దృష్టిని ఆకర్షించాడు ఎదురుగా ఉన్న అబ్బాయి. బేబీ, ఆ అబ్బాయి ఎవరు అని కీర్తిని చిన్న గొంతుకతో క్యూరియస్గా అడిగింది హాస్ని. అతను మన PR డిపార్ట్మెంట్ హెడ్ తనుష్. అతనితో నీకేం పని అని అనుమానంగా చూసింది కీర్తి. అంటే కుర్రాడు చాక్లెట్ బాయ్లో ఉన్నాడు కదా, సైట్ కొట్టుకుందామని అని కన్ను కొట్టింది హాస్ని. నీకు పిచ్చి పట్టిందా హాస్ని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు, కాసేపు కుదురుగా ఉండు అంటూ హాస్ని చెవిలో గొనిగింది కీర్తి. ఇంతలో బలరాం అసిస్టెంట్ హాస్ని ముందుకు వచ్చి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సైన్ చేయండి మేడం అంటూ దస్తా పేపర్లు ఆమె ముందు పెట్టాడు. అవన్నీ చూసిన హాస్ని కళ్ళు తేలేస్తూ బాబోయ్, కాలేజీలో కూడా ఇంత వర్క్ ఎప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఇదంతా చూడాలా అని ఏడుపు మొహం పెట్టుకున్న హాస్ని వైపు ఏమీ తెలియనట్లు ఇవన్నీ ఆల్రెడీ వెరిఫై చేశారు మేడం, జస్ట్ సైన్ చేయడమే అని డాక్యుమెంట్స్లో సంతకాలు పెట్టించుకుంటూ మీకు ఈరోజు మధ్యాహ్నం మన క్లయింట్తో హోటల్లో మీటింగ్తో పాటు లంచ్ ప్రోగ్రాం కూడా ఉంది మేడం అని చావు కబురు చల్లగా చెప్పాడు ఆ అసిస్టెంట్. మధ్యాహ్నం కీర్తితో కలిసి హోటల్కి చేరుకున్న హాస్ని అప్పటికే తన కోసం ఎదురుచూస్తూ ఉన్న క్లయింట్ దగ్గరికి వెళ్ళింది. అతను ఒక మిడిల్ ఏజ్ పర్సన్, పేరు పరశురాం. అతను ఒక డీల్ ఓకే చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. అతను హాస్నిని చూసి ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. అదేంటి పరశురాం గారు, మీరు ఎవరితో డీల్ మాట్లాడాలో తెలుసుకోకుండానే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. మీటింగ్కి PR డిపార్ట్మెంట్ హెడ్ వస్తారని చెప్పారు, కానీ ఒక అమ్మాయి వస్తుందని నాకేం తెలుసు అని వెకిలిగా నవ్వాడు పరశురాం. బలరాం గారి కూతురు, కంపెనీ ఓనర్ హాస్ని అని చెప్పిన కీర్తి వైపు నమ్మశక్యంగా చూస్తూ బలరాం గారికి ఇంత అందమైన కూతురు ఉందా అని పెదవులు తడుముకుంటూ ఏదో మాదిరిగా అన్నాడు పరశురాం. అతని బిహేవియర్కి చిరాకు వచ్చిన హాస్ని ఎక్స్క్యూజ్ మీ మిస్ కీర్తి, నేను ఇప్పుడే వస్తాను, పరశురాం గారికి కంపెనీ ఇవ్వండి అని వేగంగా వాష్రూమ్కి వెళ్ళింది హాస్ని. ట్యాప్ తిప్పి ఫేస్ వాష్ చేసుకుంటూ ఛీ,
చింపాంజీకి బట్టలు వేసినట్లున్నాడు. వాడికి నేను కావాలా? పైగా వెకిలిగా చూస్తున్నాడు. ముఖాన్ని పచ్చడి చేయాలనిపించింది. ముష్టెదవా, పందెదవా అని తిట్టుకుంటున్న హాసిని అద్దంలో తన వెనుక నిల్చున్న పరశురాంని చూసి షాక్ అయింది. మీరిక్కడికెందుకు వచ్చారు అని కోపంగా అంటున్న హాసిని భుజం మీద చేయి వేస్తూ, ఏంటి డార్లింగ్ ఇలా వచ్చావు? నువ్వు చాలా అందంగా, మెత్తగా, సుకుమారంగా ఉన్నావు. జస్ట్ ఒకే ఒక్క రాత్రి నాతో గడిపితే నీ కాంట్రాక్ట్ పైన సంతకం పెట్టేస్తాను అని వెకిలిగా నవ్వుతూ ముద్దు పెట్టబోయాడు పరశురాం. సరిగ్గా అప్పుడే హాస్ని తన చేతికి అందిన బరువైన డమ్మీ ట్యాప్తో పరశురాం బుర్ర పగలగొట్టింది. దాంతో తల పట్టుకొని కింద పడిపోయాడు. అయినా కోపం తగ్గక వాడిని ఇష్టం వచ్చినట్లు కాలితో తంతూ, ఏమంటున్నావురా? నా గురించి విరాట్ అంతటి వాడే నాకిష్టం లేకుండా నా ఒంటి మీద చేయి వేయలేదు. గొట్టంగాడివి నువ్వెంత? నా మీద చేయి వేస్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నావు? ఆడపిల్ల అంటే అంత లోకుగా ఉందా? చావు అంటూ ఎడాపెడా వాయించింది హాస్ని. కాసేపటికి కోపం తగ్గడంతో తీరిగ్గా కూర్చొని, ఏం చేశాను? ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ సైన్ అవ్వకపోతే మార్నింగ్ ఆఫీస్లో అందరి ముందు ఇచ్చిన బిల్డప్ వేస్ట్ అయిపోతుంది. వీడికి ఎలాగైనా తెలివి తెప్పించాలి అనుకుంటూ వాటర్ తీసుకొని ఫోర్స్గా వాడి ముఖం మీద వేసి కొట్టింది హాస్ని. అమ్మో, పరుషు అంటూ కంగారుగా కళ్ళు తెరిచిన వాడి డిప్ప మీద మరొకటి పీకి, పరుషు కాదురా పింజారి, నేనే నీళ్లు కొట్టాను అని వెటకారంగా అంది హాస్ని. ఆమె వైపు కోపంగా చూస్తూ, నన్నే అవమానించావు కదా, నీ కాంట్రాక్ట్ రిజెక్ట్ చేస్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయిన వాడి కాలర్ పట్టుకొని వెనక్కి లాగి మొబైల్లో విరాట్ నెంబర్ డైల్ చేసింది హాస్ని. కాల్ కనెక్ట్ అవ్వడంతో హలో అని విరాట్ వాయిస్ డీప్గా వినిపించింది. ఆ మాటకి విరాట్ను మనసులో బండబూతులు తిట్టుకుంటూ, విరాట్ గారు, చాలా మిస్ అవుతున్నాను, ఎక్కడున్నారు అని నవ్వుతూ అడిగింది హాస్ని. పీవీఆర్ గ్రూప్స్లో ఉన్నాను అని అన్నాడు విరాట్. ఓకే, నేను ఒక క్లయింట్ మీటింగ్కి హోటల్కి వచ్చాను, మళ్ళీ చేస్తాను, బాయ్ అని కాల్ కట్ చేసింది హాస్ని. ఆ కాల్ శాంతం విన్న పరశురాం వణికిపోతూ, అతనికి నీకు ఏంటి సంబంధం అని భయంగా అడిగాడు. మేము ఏమైతే నీకేంటి? ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తావా లేదా అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది హాస్ని. చేస్తాను మేడం, దయచేసి నన్ను క్షమించండి. ఈ విషయం విరాట్ గారికి తెలిస్తే ఇదే నా ఆఖరి రోజు అవుతుంది అని వేడుకుంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు పరశురాం. అతని వెనకే వచ్చిన హాస్ని చేతిలో అప్పటికే సైన్ చేసిన కాంట్రాక్ట్ పేపర్స్ పెట్టి అక్కడి నుండి తిరిగి చూడకుండా పారిపోయాడు పరశురాం. ఆ పేపర్స్ వైపు గర్వంగా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంది హాస్ని. హాస్నిని పిచ్చిదానిలా చూస్తూ, ఏంటది బేబీ అని అడిగింది కీర్తి. కాంట్రాక్ట్ పేపర్స్ బేబీ, మన ఫస్ట్ కాంట్రాక్ట్పై సైన్ అయింది అని ప్రౌడ్గా చెప్తున్న హాస్ని వైపు అయోమయంగా చూస్తూ, ఎక్కడా, బాత్రూంలోనా అని అడిగింది కీర్తి. ఎక్కడో ఒక దగ్గర అన్న హాస్నిని చూసి పిచ్చెక్కుతుంటే, అసలు ఏం చేసావు బేబీ అని అసహనంగా అడిగింది కీర్తి. దాంతో అప్పటి వరకు జరిగిన విషయం మొత్తం కీర్తికి మూవీ చూపించింది హాస్ని. అంటే వాడి నోటి దురుసుతో వాగిన దానికి చిత్తకొట్టు మరీ విరాట్ గారి పేరు వాడి సైన్ చేయించావా? ఈ మధ్య నువ్వు రాక్షసిలా తయారవుతున్నావు తెలుసా? పోనీలే, ధైర్యంగా వాడికి బుద్ధి చెప్పావు అని మెచ్చుకుంది కీర్తి. ఆఫీస్కి రీచ్ అయిన హాస్ని లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వడంతో లోపల ఉన్న పిఆర్ డిపార్ట్మెంట్ హెడ్ ధనుష్ని చూసింది. అతను హాస్ని చూడటంతోనే ఫార్మల్గా విష్ చేశాడు. దానికి రెస్పాన్స్గా అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ నిల్చుంది హాస్ని. తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ ఆగడంతోనే ధనుష్ బయటికి వెళ్ళిపోయాడు. దాంతో నిరాశగా మారిన హాస్ని ఫేస్ చూసి, ఏమైంది మేడం, ఫేస్ అలా పెట్టారు అని అనుమానంగా అడిగింది కీర్తి. ఆ అబ్బాయి బాగున్నాడే, నవ్వు కూడా సూపర్గా ఉంది అని అదో లోకంలో ఉన్నట్లు చెప్తున్న హాస్ని వైపు కోపంగా చూస్తూ, నీ కళ్ళు దొబ్బాయి, పెళ్ళైంది హాస్ని నీకు, అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయి. ఈ విషయం విరాట్ గారి వరకు వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది అని హెచ్చరించింది కీర్తి. ఓ స్టాప్ ఇట్ కీర్తి, నేనేదో జస్ట్ చూశాను అంతే, దానికే ఇంత క్లాస్ పీక్తున్నావు. విరాట్ గారే ఏకంగా ఆ నిత్యతో ఇప్పటికే రిలేషన్లో ఉన్నారు, మరి దాని సంగతి ఏంటి అని కోపంగా అడిగింది హాస్ని. నువ్వేమైనా కళ్ళారా చూసావా? పక్కనుంటే రిలేషన్షిప్లో ఉన్నట్టేనా? ఆ నిత్య 24 గంటలు సార్ చుట్టూ తిరుగుతోంది.
అయినా విరాట్ గారు కావాలనుకుంటే అమ్మాయిలు క్యూ కడతారు. కాస్త ఎదుగు, చుట్టూ గమనించడం నేర్చుకో. నీ స్నేహితురాలుగా చెప్తున్నాను. ఆపై నీ ఇష్టం అని వాళ్ళ ఫ్లోర్ రాగానే బయటకు వచ్చి తన ప్లేస్కి వెళ్ళిపోయింది కీర్తి. ఆమెకు హాస్ని ఫ్యూచర్ గురించి భయం మొదలైంది. కంటికి కనిపిస్తున్న నిజాలను వదిలేసి నిత్య విషయం పట్టుకొని వేలాడుతూ ఉంటే తెలిసి తెలియని తనంలో తన భవిష్యత్తుకి ఏం చేసుకుంటుందో అని భయపడింది. అయితే కీర్తి మాటలకు కోపంతో క్యాబిన్ లోపలికి వెళ్ళిన హాస్ని, నేనేదో సరదాగా చూసి ఎలా అంటే కీర్తి ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అయింది? అది ఒక మాట అంటేనే కోపంలో ఏదేదో వాగేశాను. నా గురించి ఏమనుకుంటుందో ఏంటో అని తల పట్టుకుంది హాస్ని. ఛా, నాకెందుకు ఇంత ఆవేశం? విరాట్ గారి గురించి తెలిసినా నిత్య విషయంలో నేనెందుకు ఇంకా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను? ఆ హిట్లర్ వద్దనుకున్నా అతుక్కొని తిరుగుతోంది. అందుకే నాకు అలా అనిపించిందేమో అని తనను తానే సర్దు చెప్పుకుంది హాస్ని. ఆ రోజు సాయంత్రం కంపెనీ నుండి బయటకు వచ్చిన హాస్ని కాస్త దూరంలో పార్క్ చేసి ఉన్న విరాట్ కారు చూసి వేగంగా వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసింది. వెంటనే విరాట్ ఆమెను ఒళ్ళోకి లాక్కొని, ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నట్లున్నావు అని టీస్ చేశాడు. అలాంటిదేం లేదు, ఏదో మీరు వెయిట్ చేస్తున్నారని ఫాస్ట్గా వచ్చి కూర్చున్నాను అంతే, దానికంతగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు అని పెంకీగా అంది హాస్ని. సరే, ఫస్ట్ డే ఆఫీస్లో ఎలా గడిచింది? ఏమైనా ఇబ్బంది పడ్డావా అని కన్సర్న్గా అడిగాడు విరాట్. ఇబ్బందా? నాకా? అంత సీన్ లేదు హాస్ని. ఇక్కడ ఇవన్నీ మేనేజ్ చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అసలు ఎంత వర్క్ స్ట్రెస్ ఉందో తెలుసా? మొత్తం అవలీలగా చేసేసాను. కాంట్రాక్ట్ కూడా సైన్ చేయించాను అని గొప్పలు చెప్పింది హాస్ని. హాస్ని చెప్పిన విధానానికి లోపలే నవ్వుకుంటూ సింపుల్గా గుడ్ అని ఆన్సర్ చేశాడు విరాట్. వాస్తవం ఏంటంటే హాస్నికి ఉన్న క్యాపబిలిటీ తెలిసిన విరాట్ ముందుగానే వర్క్ మొత్తం ఫినిష్ చేశాడు. తన వరకు అసలు ఎలాంటి బర్డెన్ కూడా రానివ్వలేదు. తను ఒంటరిగా కంపెనీకి పంపించి ఎలా వదిలేస్తాడనుకున్నారు? ఎంతైనా ప్రియమైన భార్య కదా, ఎక్కడ కష్టపడుతుందో అని ముందుగా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ హాస్ని మాత్రం ఎక్కడికక్కడ విరాట్ పేరు వాడుకొని సాధించిన వాటిని కూడా తన గొప్పతనంగా భావిస్తోంది. పైగా నాన్ స్టాప్గా గేమ్స్ ఆడుకుంటూ చాలా ఈజీగా ఆఫీస్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేస్తున్నట్లు గొప్పలు చెప్పింది. ఆమె వేషాలకు లోపలే నవ్వుకున్నాడు విరాట్. మరుసటి రోజు తన క్యాబిన్లో విచారంగా కూర్చున్న హాస్ని దగ్గరకు పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చింది కీర్తి. ఏంటి పాపా, కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు అని కోపంగా చూస్తున్న హాస్ని వైపు ఏం పట్టనట్టు చూస్తూ, బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని పొడిపొడిగా జవాబిచ్చింది కీర్తి. ప్లీజ్ బేబీ, ప్రతిసారి సరదా పనికిరాదు. నేను కూడా నీతో ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని. కానీ పరిస్థితులు బట్టి మన ఆలోచనలు మార్చుకోవాలి. నోరు తెరిస్తే నిత్య అంటున్నావు కదా, ఇన్ని రోజులు విరాట్ గారు నీ పక్కన లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది కీర్తి. ఆ మాటతో ఒక్కసారిగా జరిగిన విషయాలు గుర్తువచ్చి విరాట్ మీద మనసులో తెలియని భావం పొంగింది. కానీ కప్పిపుచ్చుకుంటూ, అది హస్బెండ్గా ఆయన రెస్పాన్సిబిలిటీ అని బింకంగా చెప్పింది హాస్ని. ఓహో, మరి వైఫ్గా నీ బాధ్యత ఏంటి? అన్నీ తిక్క తిక్క పనులు చేయడమా అని వెటకారంగా అంది కీర్తి. అబ్బా, నేనేదో నేరాలు ఘోరాలు చేస్తున్నట్టు ఆ సారింపేంటే తల్లి, ఏదో చిన్నపిల్లని, పిల్లోడు బాగున్నాడు, జస్ట్ చూశాను అంతే, దానికే క్లాస్ పీకేసరికి కోపంతో అలా అనేశాను. సారీ అని క్యూట్గా చెవులు పట్టుకుంది హాస్ని. ఆమె వేషాలకు నవ్వేస్తూ, ఇంకేంటి సంగతులు అని అడిగింది కీర్తి. ఏముంది, నిన్న ఆఫీస్లో నేను వర్క్ ఎంత బాగా హ్యాండిల్ చేశానో విరాట్ గారికి డెమో చూపించాను. ఎంత మెచ్చుకున్నారో తెలుసా అని మెరిసే కళ్ళతో చూసింది హాస్ని. అబ్బో, నువ్వు అంత బాగా హ్యాండిల్ చేశావా అని కొరకొర చూసింది కీర్తి. హాస్ని మాటలకి కీర్తి రియాక్షన్ ఏంటి? ఈ ధనుష్ ఎవరు? ఇతని వల్ల హాస్నికి ప్రమాదం ఉందా? ప్రమాదంలో ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.